విజయ్ కుమార్ గారు జాయిన్ అయ్యారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. ఎస్ విజయ్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ జీ తెలుగు ఈ న్యూస్ ఛానల్లో డిబేట్ లో పాల్గొన్న ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు మా అన్న వెంకటస్వామి గారు, అన్న లక్ష్మీనారాయణ గారు, సోదరుడు ఏపీ కాంగ్రెస్ నాగార్జున గారు, వీరందరూ మీకు అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. ఎస్ విజయ్ కుమార్ గారు, సో ఇప్పుడు మొత్తం మీద అటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ జల వివాదానికి సంబంధించి కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు మెట్లెక్కబోతున్నారు. సో అక్కడే పరిష్కారం అవుతుందంటూ కూడా వారు అనుకుంటున్నారు. ఏంటి అనొచ్చు? ఎందుకంటే గతంలో అటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా కొన్ని కమెంట్స్ చేయడం జరిగింది. రోజుకు 10,000 క్యూసెక్ల నీటిని తీసుకువెళ్తున్నా కూడా ఏం చేయలేకపోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా కమెంట్లు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. దయచేసి మిగిలిన వారు కాస్త మ్యూట్ లో పెట్టుకోండి, డిస్టర్బెన్స్ వస్తుంది. ఎస్ విజయ్ కుమార్ గారు, సో ఏమంటారు దీనిపైన? ఇప్పుడు ఈ గోదావరి నదీ జలాలకు సంబంధించినటువంటి పోలవరం నుంచి బనకచర్ల ఏదైతే లింక్ కెనాల్ ఏదైతే ఉందో, లింక్ వాటర్ ఏదైతే ఉందో బంకచర్ల ప్రాజెక్టు సంబంధించింది, ఈ అంశం మీద 2024 రోజున మా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, మాజీ నీటిపారుదల శాఖ మంత్రులు పెద్దలు హరీష్ రావు గారు ఎలాబొరేట్ గా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అనేక అంశాల మీద, ఈ బనకచెర్ల ప్రాజెక్టు మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ముద్దునిద్ర పోతా ఉంది, ఈ ప్రభుత్వానికి సోయి లేకుండా ఉన్నది, గోదావరి జలాలని పక్క రాష్ట్రమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అప్పనంగా దోచుకెళ్లడానికి కుట్ర చేస్తా ఉన్నాడు అని పెద్ద ఎత్తున ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి చెప్పే వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సోయి లేదనే విషయాన్ని నేను చాలా బలంగా చెప్పగలను. ఎందుకంటే వారు హరీష్ రావు గారు, చంద్రబాబు నాయుడు గారు గతంలో నవంబర్ 15, 2024 రోజున నిర్మలా సీతారామన్ గారికి ఈ లేఖని రాయడం జరిగింది. మీరు ఒకసారి చూపించిన అవసరమైతే ఈ లేఖను చూపించండి. ఈ లేఖ సారాంశం ఏంటంటే, బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి 200 టీఎంసీల నీటిని మేము గోదావరి నదీ జలాల నుంచి తీసుకువెళ్తామని చెప్పేసి, దానికి కావాల్సినటువంటి నిధులను దాదాపు 80,000 కోట్ల రూపాయలు అవుతున్నాయి. సో ఆ నిధులను మంజూరు చేయమని ఈ దేశ ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారికి చంద్రబాబు నాయుడు గారు రాసినటువంటి డిఓ లెటర్ నంబర్ 51 డేటెడ్ 15/11/2014 రోజున ఈ లెటర్ రాస్తే, ఈ లెటర్ కి రెస్పాండ్ అయ్యి ఆఫీస్ ఆఫ్ మెమోరాండం నిర్మలా సీతారామన్ గారు కొన్ని బ్యాంకుల కన్సార్షియం కు లెటర్ రాస్తుంది. అది ఎప్పుడు? నవంబర్ 26, 2024 రోజున ఏమని రాస్తుందంటే, ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు లెటర్ మాకు రాసినారు, దీనికి సంబంధించినటువంటి వారు కొన్ని నిధులు అడుగుతా ఉన్నారు, దానికి బ్యాంకులు కన్సార్షియం ఏర్పాటు చేసి దానికి నిధులను మంజూరు చేయమని చెప్పేసి లెటర్ రాస్తుంది నిర్మలా సీతారామన్ గారు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేదు, ఈ ప్రాజెక్టుల మీద నీటిని దోచుకెళ్తా ఉన్నారు పక్క రాష్ట్రం వాళ్ళు అని మా నాయకులు హరీష్ రావు గారు చెప్పే వరకు కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. కానీ మొద్దు నిద్రపోతా ఉంది, నిద్రావస్థలో ఉన్నది. ఇవాళ అంటే జనవరి 24 రోజున మా పార్టీ నాయకుడు ఈ సమస్య మీద స్పందిస్తే, రెస్పాండ్ అయితే, ఇప్పుడు ఇది ఏ డేట్ అండి? ఇది ఏప్రిల్ 4వ తారీఖు నిన్న రోజున ఈ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రులు పెద్దలు, గౌరవనీయులు, వారంటే మాకు చాలా గౌరవము, ఆర్మ్ ఫోర్స్ వ్యక్తి, నిజాయితీ పరుడే, నేను కాదనట్లేను. కానీ ఈ ప్రభుత్వానికి ఇప్పుడు నిన్న గుర్తొచ్చిందన్న విషయాన్ని ఈ యొక్క జీ తెలుగు ద్వారా రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులకు, మిగతా పెద్దలకు తెలియజేస్తా ఉన్నాను నేను. అంటే 200 టీఎంసీలని గోదావరి నదీ జలాల ద్వారా తీసుకెళ్లాల్తుంటే, గోదావరి డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1980s ప్రకారంగా గోదావరి వాటర్ డిస్ట్రిబ్యూటర్స్ ట్రిబ్యునల్ కావచ్చు, కేఆర్ఎంబి నుంచి కావచ్చు, అనుమతులు లేకుండా ఏపీ విభజన చట్టంలో నిబంధనలు ఉల్లంఘిస్తూ ఈ ఏపీ బనకచెర్లను ప్రాజెక్టు నిర్మాణం చేస్తుంది. దీనికి అపెక్స్ కౌన్సిల్ పర్మిషన్ లేదు, సిడబ్ల్యూసి పర్మిషన్ లేదు, జిఆర్ఎంబి లేదు, కేఆర్ఎంబి అనుమతులు, ఈ అనుమతులు ఏమీ లేకుండా వెనుకబడిన అభివృద్ధి ప్రాంతాల యొక్క నిధులని సెక్షన్ 46(2), 46(3) ప్రకారంగా మాకు నిధులు ఇవ్వాలని చెప్పేసి ఆ ప్రభుత్వం అక్కడ కుట్రలు చేస్తా ఉంటే, మరి ఈ ప్రభుత్వం ఇప్పుడు ఇంకా కూడా మేము కోర్టుకు వెళ్తున్నాం తప్ప ఇప్పటి వరకు దీని మీద రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కేంద్ర జలశక్తి శాఖకు గాని, అదేవిధంగా జిఆర్ఎంబికి గాని, అదేవిధంగా ఎపెక్స్ కౌన్సిల్ గాని, సిడబ్ల్యూసి గాని ఇప్పటి వరకు కూడా ఎలాంటి లేఖలు రాయలేనటువంటి ఒక నిస్సహాయ పరిస్థితుల్లో ఈ రాష్ట్రం. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వంలో నడుపుతున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆయన ఎవరు? పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క శిష్యుడు.
చంద్రబాబు నాయుడు గారికి దీని మీద నేను ఏ రకమైన స్పందించినా వారికి నష్టం జరుగుతుంది కాబట్టి మా గురువుని కాపాడుకోవాలి కాబట్టి గురుదక్షిణగా రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా ఈ సమస్య మీద ఒక్క సెకండ్ కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఎందుకుంది? ఈ రాష్ట్ర ప్రజలు దౌర్భాగ్యం, ఈ రాష్ట్ర ప్రజల యొక్క దురదృష్టం. ఇలాంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కావడము, ఇలాంటి వ్యక్తి చేతిలో ఈ రాష్ట్రాన్ని పెట్టడం అంటే ఇది చాలా శోచనీయమైన అంశం. అంటే ఇప్పుడు కనీసం వీలైనా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇప్పుడు సుప్రీంకోర్టు గత 10 ఏళ్లలో మీరేం చేశారన్న ప్రశ్నలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తాయి. ఎందుకంటే ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాలన్న అంశం పైనే ఈ 3 అంశాలపైనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ 10 ఏళ్ల పాలన మీరు నిర్వహించారు బీఆర్ఎస్ పాలనలో. మరి అప్పుడెందుకు ఈ సమస్య పరిష్కారం కాలేదన్న ప్రశ్నలు కూడా ఈ రోజు తెరపైకి వస్తాయి. సమస్య కేసీఆర్ గారి హయాంలో కాలేదమ్మా. చంద్రబాబు నాయుడు గారు 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు కూడా కృష్ణా జలాల వివాదం ఉంది. దానికి సంబంధించి పరిష్కారం కాలేదు. గురించి కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి మాట్లాడే నైతికత లేదు. కృష్ణా జలాల మీద పోరాటం చేసింది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. గోదావరి జలాల మీద పోరాటం చేసింది కేసీఆర్ గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ జలాల గురించి మాట్లాడేటువంటి అర్హత లేదు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో గతంలో 10 సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్రంలో కృష్ణా నది ద్వారా ఈ తెలంగాణ ప్రజలకు నీళ్లు అందించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు కనీసం 120 టీఎంసీలు కూడా వాడుకునేటువంటి సోయి లేనటువంటి ప్రభుత్వము ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము. అక్కడ ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి కావచ్చు, హంద్రీ నివ ద్వారా కావచ్చు, అదేవిధంగా ఈ సాగర్ కుడి కెనాల నుంచి కూడా ప్రతిరోజు 10,000 క్యూసెక్కుల నీటిని తరలిస్తా ఉంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు స్పందించిన తర్వాత అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ పెడతాడండి. ఇప్పుడు మీకు ఎక్కడ అసలు మీకు మాట్లాడే అర్హత లేదు. ఇది ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని వ్యతిరేకించింది బీఆర్ఎస్ పార్టీ. రాయలసీమ ప్రాజెక్ట్ ని ఆపమని లెటర్ రాసింది బీఆర్ఎస్ పార్టీ. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఎన్జిటిలో స్టే తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. మీరు అన్ని మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఒక నిమిషం అండి విజయ్ గారు. కేసీఆర్ చేసిన ద్రోహం మామూలుగా? కేసీఆర్ చేసిన ద్రోహం అంతా మర్చిపోయి మాట్లాడితే చెప్పండి వెంకటస్వామి గారు, ఒక 2 ద్రోహాలు చెప్పండి అండి. ఏం ద్రోహం చేశారు చెప్పండి. పోతిరెడ్డిపాడుకు సంబంధించి ఎక్స్పాన్షన్ లో ఎందుకు ఆపలేకపోయినారు? లేకపోతే సంగమేశ్వర్కి సంబంధించినట్లో మనం ఎందుకు ఆపలేకపోయినాము? అది మీరు 10 సంవత్సరాల నుంచి మీరే ఉన్నారా? అవగాహన ఉన్నటువంటి, అంటే వాటర్ మీద నేను ఒక మాట చెప్తున్నా, వాటర్ మీద, కృష్ణా జలాల మీద, గోదావరి జలాల మీద అవగాహన ఉన్నటువంటి మాన్యులు శ్రీ కేసీఆర్ గారు ఎందుకు మౌన ముద్ర వైరించినారు? ఎందుకు అబ్జెక్షన్ చెప్పలేదు? ఎందుకు తెలంగాణ ప్రజలను ఇవాళ మేమేదో తెలంగాణ ఫీలింగ్, ఇంకో మాట నువ్వు పదే అంటున్నావు. నీలాగా మాది ఒక్క వ్యక్తి ప్రభుత్వం కాదేబా, ఇది రాజశేఖర్ రెడ్డి, ఇది మనది. నువ్వు ఊకూరికే చంద్రబాబు నాయుడునో లేకపోతే రాజశేఖర్ రెడ్డినో వాళ్ళని పోల్చుకుంటా, లేకపోతే కేసీఆర్ గారిని కేసీఆర్ గారి ప్రభుత్వం లాగా ఇది మా ఒక్కరి ప్రభుత్వం కాదు. ఇది సమిష్టి ప్రభుత్వము. రేవంత్ రెడ్డి ఒక్కని ప్రభుత్వం కాదు, అది గుర్తుపెట్టుకో. పదే అది మాట్లాడకండి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడట్లేదండి? ఇప్పుడు ప్రభుత్వం అంటే ప్రభుత్వాలు పెద్ద. ఇప్పుడు ఒకటి వెంకటస్వామి గారు, ఇప్పుడు మీ కుటుంబం ఉందండి, మీ కుటుంబం పెద్దగా మీరు మాట్లాడకుండా మీ పిల్లలు ఎవరో మాట్లాడుతుందని శాంటిటీ ఉంటదండి? మీరు మాట్లాడితేనే కదా శాంటిటీ ఉండేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితేనే కదా నేను చెప్తున్నాను. నేను ఇప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారంటే, ఒకటి శ్రీశైలంలో అక్టోబర్ 25 నాటికి పూర్తి స్థాయి నీటి మట్టము 200 టీఎంసీలు చేరుకుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎంత ఉంది? ఇప్పుడు ప్రస్తుతం ఎంత ఉంది? ఈ 2024 అక్టోబర్ వరకు 215 టీఎంసీలు ఉంటే ఇప్పుడు ఎంత ఉంది? 74.81 టీఎంసీలు ఉంది. ఏపీ దాన్ని ఇప్పుడు దానికి పోతిరెడ్డిపాటు నుంచి కావచ్చు, అంద్రినివా కావచ్చు, అదే ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కావచ్చు, అదేవిధంగా నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి లక్షల క్యూసెక్కుల నీరుని తరలించుకెళ్తా ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్డి పళ్ళు దొమ్ముతా ఉందండి. వాళ్ళ గుడ్డిగాడిది పళ్ళు దొమ్ముతా ఉందండి.
ఏం నాలుగే గీస్తుంది? ఏం చేస్తుంది ఇవాళ? ఏం చేస్తుందండి ఇవాళ ఈ ప్రభుత్వం? ఏం చేస్తుందండి? ఎందుకు ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ని 10% మాత్రమే నిధులు 10% నిధులు సమీకరిస్తే కేటాయిస్తే 10% పనులు పూర్తి అయితే ఇవాళ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి నీటిని తరలించేటువంటి అవకాశం ఉంది. కేసీఆర్ గారు ప్రారంభించి పూర్తి విజయ్ కుమార్ గారు ఓకే అండి. ఓకే వెంకటస్వామి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తారండి. అసలు ఏపీ కాంగ్రెస్ పార్టీ కూడా ఏమనుకుంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటస్వామి గారిని మళ్ళీ మీకు టైం ఇస్తానండి. విజయ్ గారు సరే, వారికి ఆ యొక్క ఆందోళన మరి ఎందుకు అవుతుందో నాకు తెలియదు, కానీ నేనేమంటున్నానంటే నిజంగా రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల మీద ఏమాత్రం సోయి ఉన్నా, తెలంగాణ ప్రాంతానికి కృష్ణా గోదావరి జలాల్లో జరుగుతున్నటువంటి దోపిడీ, ఆంధ్రప్రదేశ్ చేస్తున్న దోపిడీ మీద స్పందించేటువంటి గుణం ఉంటే ఎందుకు ఇప్పటివరకు స్పందించడం లేదు? అంటే రేవంత్ రెడ్డి గారిని ఎవరైనా కట్టడి చేస్తా ఉన్నారా? రేవంత్ రెడ్డి గారికి ఏమైనా అడ్డంకులు ఉన్నాయా? రేవంత్ రెడ్డి గారిని ఎవరైనా ప్రలోభాలు గురి చేస్తున్నారా? లేకుంటే ఎవరైనా బెదిరిస్తున్నారా? ఏంటి దానికి? ఇప్పుడు పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన రాష్ట్ర ప్రయోజనాల గురించి, తన ప్రాజెక్టుల గురించి ఈ తెలంగాణ మీద దుమ్మెత్తిపోయొచ్చు, తెలంగాణ మీద ఏమైనానొచ్చు, కానీ మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడారండి? గతంలో చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకించినటువంటి పెద్ద మనిషి మరి ఇవాళ బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీలని గోదావరి జలాలని పెన్నా బేసిన్ కి తరలిస్తా ఉంటే ఎందుకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడట్లేరు? దాని వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి? దానికి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తప్పలేదంటారు. దాంట్లో ఉన్నటువంటి మర్మం ఏంటి? మీ పాపం లేదు ఇందులో. దేంట్లో ఈ రోజు ఇంత అన్యాయం జరుగుతుంది, మీరు ఇదవుతున్నారు కదా, మరి ఇందులో మీ పాపం కూడా లేదా? చెప్పండి. ఏం పాపం? ఇలా ఆంధ్రాలో నీళ్లు తీసుకెళ్తున్నారని చెప్పి ఇప్పుడు ఏడుస్తున్నారు కదా, అందులో గత 10 సంవత్సరాలు ఒకటి గతంలో ఆయన వర్షన్ ఏంటంటే జగన్ కి మేము రాయలసీమ ఇప్పుడు రత్నాల సీమ మారబోతుంది అంటూ కేసీఆర్ బహిరంగ కొన్ని కమెంట్స్ చేయడం జరిగింది వాటర్ కి సంబంధించి. ఇంకా అది కూడా అంత దూరం వద్దు మేడం. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా, కూర్చొని ఎందుకు సెటిల్మెంట్ చేయలేకపోయారు? ఒక విజన్ ఉన్న నాయకుడు ఆ ప్రాంతం కూడా అభివృద్ధి ఇప్పుడు అదే అండి. ఇప్పుడు ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని నీళ్ళు ఇచ్చారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మీరే అంటున్నారు కదా, అప్పుడు కేసీఆర్ మరి ఆ మాట అన్నారు కదా, బహిరంగంగానే చెప్పారు కదా. నేనేమంటుంటే ఒక ఈ దేశ ఒక పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్నప్పుడు ఈ దేశంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటారు. అట్ ద సేమ్ టైం నా రాష్ట్రానికి తాకట్టు పెట్టి నీ రాష్ట్రం మొత్తం దోచుకెళ్తా ఉందంటే కాదు. చట్ట ప్రకారంగా మా వాట మాకు దక్కిన తర్వాత మీ వాట మీరు తీసుకోండి. ఎందుకంటే దాదాపుగా 70% పై చెలుగు కృష్ణా బేసిన్ మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి. సో మా లెక్క ప్రకారంగా 1950 అంతరాష్ట్ర నదీ జలాల చట్టం ప్రకారంగా 50% జలాలు మా తెలంగాణ ప్రాంతం రావాలని మా పార్టీ యొక్క డిమాండ్, మా పార్టీ యొక్క 666 అదేవిధంగా 299 టీఎంసీలు 512 అదేవిధంగా 299 టీఎంసీలు అనేది ఓన్లీ 2015 ఆ యొక్క ఇయర్ కి మాత్రమే, ఆ ఇయర్ కి మాత్రమే. ఆ సమయంలో ఎందుకంటే అప్పటికి రాష్ట్రం ఏర్పడింది కాబట్టి తాత్కాలిక ఒప్పందం చేసుకుంది టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు. సో దాంట్లో ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నీటిపారుదల సలహాదారుడు ఆ రోజు అక్కడ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు, అక్కడ నీటిపారుదల శాఖ సెక్రటరీగా ఉన్నారు, అక్కడ ఆయన సంతకం చేసిండు. మరి ఇప్పుడు అలాంటి వ్యక్తిని పెట్టుకుని కదా ఓన్ మెంట్ ఫర్ 2014-15 ఇయర్ కి మాత్రమే, వాటర్ ఇయర్ కి మాత్రమే ఆ యొక్క ఒప్పందానికి పెట్టి సంతకాలు పెట్టారు ఈ తెలంగాణ. ఆ తర్వాత సంబంధించి ఎలాంటి ఒప్పందాలు లేవు. కానీ ఈ కేంద్ర ప్రభుత్వం దీన్ని సాత్సారం చేసి బీజేపీ వాళ్ళు దీన్ని ఈ పంచాయతీ తప్పకుండా అప్పుడు గతంలో 2 రాష్ట్రాలు కూర్చొని మీరు అనుకుని ఆ రోజు ఏదో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించింది సరే అనింది. ఆ తర్వాత పంచాయతీ కూడా మీరే సాల్వ్ చేసుకోవాలి కదా. తర్వాత కేఆర్ఎంబి కావచ్చు, సిడబ్ల్యూసి కావచ్చు, కేంద్ర జలశక్తి శాఖ కావచ్చు, అనేక ప్రత్యుత్తరాలు జరిగినాయి ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రానికి నీటి అన్యాయం జరిగిందా లేదా మీరేమంటారు దానికి? ఎవరికి తెలంగాణ రాష్ట్రానికి ఈ పాపం ఎవరిది? గత పాలకులు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పాలించిన వాళ్ళు, తర్వాత బీజేపీ వాళ్ళు ఇప్పుడు అధికారం ఉన్నారు. సరే మీరు గత పాలకుల పైన చేతులు ఎత్తేస్తారు, ఇప్పుడు కాంగ్రెస్ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది? మీరేం చేశారు? 10 ఏళ్లలో మీరేం చేశారు?
అది కేసీఆర్ చెప్పండి. గారి గతంలో హయాంలో కాంగ్రెస్ అంటారు. తెలంగాణ సుభిక్షంగా ఉన్నది. కేసీఆర్ గారి పరిపాలనలో ఏ రకమైనటువంటి దోపిడీ జరగలేదు. Right. Okay అండి. Okay. మేడం, ఒక చిన్న మాట కానీ ఈ రోజు నేనేమంటున్నానంటే సార్, ఒక నిమిషం. టైం లేదు, 20 టీఎంసీలు ఒక నిమిషం ఆగు. 20 టీఎంసీలు సామర్థ్యం లేనటువంటి ప్రాజెక్టులు నిర్మించింది. అవన్నీ అన్యాయాలు జరిగాయి కాబట్టి ఆ 10 ఏళ్లలో బీఆర్ఎస్ వచ్చింది 10 ఏళ్లలో అధికారంలోకి. BRS పార్టీ. అవును, అప్పుడు మీరు అన్నట్లుగానే 60 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది కాబట్టి ఆ తర్వాత బీఆర్ఎస్ వచ్చింది. కానీ మీరేం చేశారన్న ప్రశ్నలు వచ్చాయి. చెప్పండి. 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో కృష్ణా నది మీద కృష్ణా బేసిన్ లో 20 టీఎంసీల నీటి సామర్థ్యం లేనటువంటి పరిస్థితి ప్రాజెక్టులు తెలంగాణలో ఉండింది. కేసీఆర్ గారు అధికారంలో ఇచ్చేప్పటి నుంచి 2014 నుంచి 2024 వరకు 60 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి ప్రాజెక్టులని కృష్ణా నది మీద నిర్మించినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు పెండింగ్ ప్రాజెక్టులు నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయల సాగర్ ప్రాజెక్టులని ఒక నిమిషం అండి, ఆయన చెప్తారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టులను పూర్తి చేసి 10 లక్షల ఎకరాలు కొత్త ఓకే నిమిషం తొందరగా మీ 1 మినిట్ కంక్లూడ్ చేయండి. వెంకట స్వామి గారి దగ్గరికి వెళ్ళండి. ఒక నిమిషం రైట్ అండి. ఓకే, మీరు చాలా టైం ఇచ్చారు. చెప్పండి.